హాయ్ హలో ABCD అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అల్లు వారి ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో మూవీ May 17th రిలీజ్ అవుతుంది. అల్లు శిరీష్ హీరోగా అండ్ రుక్షార్ ధిలాన్ హీరోయిన్గా రాబోతున్నారు. సో వాట్ ఈస్ ABCD ఆల్ అబౌట్? అల్లు శిరీష్ రోల్ ఎట్లా ఉంటుంది, రుక్షార్ రోల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ శిరీష్. హలో అండి. హాయ్ రుక్షార్. హలో. హౌ ఆర్ యూ? గుడ్, చాలా బాగుంది. సో 17th కంటే కపుల్ ఆఫ్ డేస్ ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్సైట్మెంట్గా ఉందండి. సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నాం, డబ్బింగ్ అయిపోయింది, బాగా వచ్చింది. నా ఇప్పటివరకు చేసే అన్ని సినిమాల్లో ఇది చాలా బాగుంటుందని నా నమ్మకం. సో ఐమ్ ప్రిటీ ఎక్సైటెడ్ అండ్ ఆడియన్స్ తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం మోస్ట్లీ. సో రుక్షార్, హౌ యూ ఫీలింగ్? Feeling good. Trailer has got a great response. The song has got a great response. And I think everyone's waiting for the release and so are we. So I'm really excited. పర్టికులర్గా సాంగ్ వెళ్ళిపోయింది, అవునండి, మెల్లమెల్లగా సాంగ్. అవును. సో దాన్ని ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు మూవీకి? ట్రైలర్ కూడా చాలా బాగుంది. అవునండి. ఇప్పటివరకు నేను కెరియర్లో చేసిన సినిమా పాటల్లో అను శ్రీరస్తు నుంచి బిగ్గెస్ట్ హిట్. దానికి మించి రేడియో చార్ట్స్లో ఇట్స్ ఆన్ ద టాప్ అండ్ యూట్యూబ్ వ్యూస్ కానీ అది అన్ని ప్లాట్ఫామ్స్ మీద కలిపి 25 million వ్యూస్ వచ్చాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద సాంగ్. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా, ఐ మీన్ కన్నడ నుంచి తెలుగులో. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ ద ఆడియో సచ్ అ బిగ్ హిట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి జూడా శాండీ. కన్నడలో చమక్, బద్మాషిని కొన్ని సినిమాలు చేశాడు. అక్కడ ఫేమస్, బట్ అక్కడ కూడా పెద్ద సినిమాలు ఏం చేయలేదు. బెంగళూరు వెళ్ళినప్పుడు తన మ్యూజిక్ ఒకసారి రేడియోలో విని నేను అబ్బా చాలా బాగున్నాయి, ఇది ఎవరి అతను అంటే ఫోన్ చేసి ఇలాగ మేము ఒక సినిమా చేస్తున్నాం ABCD అని, సో దాన్ని మీరు వచ్చి కంపోజ్ చేయాలని. సో ఎర్లియర్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ రాక్ బ్యాండ్ అండ్ తర్వాత రేడియో జింగిల్స్ ఎన్ని చేసి లైక్ లాట్ ఆఫ్ కంపోజర్స్. రెహమాన్ గారు కూడా హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ బ్యాండ్, దెన్ హీ డిడ్ రేడియో జింగిల్స్. సో ఈ కుర్రోడు కూడా అలాగే వచ్చాడు అనమాట. సర్ప్రైజ్ ఏంటంటే చాలామంది తెలియని విషయం, జూడా శాండీ ఈజ్ హాఫ్ తెలుగు, హాఫ్ తమిళ్. సో దానికి ఎప్పటి నుంచో తెలుగు సినిమాలు చేయాలని కోరికగా ఉందనమాట. 2-3 సార్లు వచ్చాడంట హైదరాబాద్. వచ్చే సంహౌ అవకాశం అయితే వర్కౌట్ అవ్వలేదు. సో తను అంటున్నాడు, అప్పుడు చాలా బాధతో వెళ్ళాను నేను, ఎప్పుడైనా ఒకరోజు వచ్చి తిరిగి తెలుగు సినిమాలు నేను కంపోజ్ చేయాలని చెప్పి. సో ఈ అవకాశం తను వచ్చేసరికి నిజంగా ప్రాణం పెట్టేశాడు. అండ్ ఈ సినిమా చేసే ప్రాసెస్లో కూడా మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. వి స్పీక్ ఎవ్రీ వీక్, 1-2 times. వీఆర్ ఇన్ టచ్ ఆల్వేస్. మ్యూజిక్, తనవైనా కొత్త మ్యూజిక్, మేమైనా కొత్త మ్యూజిక్ ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం. సో వీ హ్యావ్ అ వెరీ పర్సనల్ బాండ్ అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సాంగ్స్. అండ్ ఇంకోటి, సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు మేమేమనుకున్నామంటే, నాకు ఇప్పుడున్న తెలుగు మ్యూజిక్ నాకు చాలా ఇష్టం సార్, బట్ ఆడియన్స్కి మనం కొత్తగా ఏమైనా ఇద్దాం, విన్న పాటలు కాకుండా, విన్న రకం మ్యూజిక్ కాకుండా ఇంకేమైనా కొత్తగా ఇద్దాం. అవి సక్సెస్ అవుతాయా లేదా మనకు తెలియదు, మనమైతే మనం ప్రయత్నిద్దాం, కొత్తదనాన్ని ప్రయత్నిద్దాం. అది క్లిక్ అయితే అవుద్ది, లేదంటే ఇట్స్ ఓకే, ఇట్స్ లెసన్ అనుకుని. బట్ లక్కీలీ ద సాంగ్ పేడ్ ఆఫ్. సో మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అనుకొని? జడ్జ్మెంట్ కెన్ నెవర్ బీ 100. వీ కెన్ ఓన్లీ వర్క్. So what do you feel about his selection? In terms of the music or? Yeah, music. Yeah, obviously. He chose the Jura Sandy. The music. No, even she was a part of the panel. I used to send her all the songs. Yeah, so that was obviously after Jura came on board, and I've heard his songs in Kannada, and I've always liked. I mean, the film Chamak, it had done really well, and even the music was really good. And I think he also had, the film is like this young, peppy film, and he also has that taste in music since he was a part of a band, that young, fresh, fun feel. So I think because of that, he suited perfectly for the film, and I think the results everyone can see because of the song. Actually 10 songs కంపోజ్ చేసాం మేము. సినిమాలో 4 అవసరం. నెక్స్ట్ సినిమా కూడా మా దగ్గర ట్యూన్ బ్యాంక్ రెడీగా ఉంది, బ్యాంక్ పెట్టుకుంటే. సో ఏంటి ABCD, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? సో ABCD వచ్చి ఒక స్పాయిల్డ్ బ్రాట్, డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెట్టే ఒక కుర్రోడు, అమెరికాలో పుట్టి పెరిగిన ఒక భారతీయుడు, లైక్ ఇండియన్ కిడ్. అతన్ని సరిదిద్దడానికి వాళ్ళ నాన్నకి ఇంకేం మార్గం దొరకదు, ఇతన్ని మార్చాలంటే ఇండియా ఒక్కటే మార్గం అని చెప్పి అతన్ని అలాగో ఇండియా పంపించి ఒక కండిషన్ పెడతాడు, నీ డబ్బులంతా లాగేసుకుంటున్నా, ఇక మీదట ట్రైలర్లో చూసినట్టు, ఇక మీదట నువ్వు జస్ట్ 5,000 రూపీస్ పంపిస్తాను నెలకి, ఒక సామాన్యుడిలాగా అక్కడే బ్రతికి లైఫ్ అంటే ఏంటో నేర్చుకొని. అఫ్కోర్స్ ఆ కుర్రోడు ఒప్పుకోడు, స్ట్రగుల్ ఉంటుంది, ఇది ఉంటుంది, కానీ మనిషి నాకు అడాప్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఎలా అడాప్ట్ అవుతాడు, ఎవరిని ఎదుర్కొంటాడు, ఏ అమ్మాయిని ఎదుర్కొంటాడు, ఏ విలన్ని ఎదుర్కొంటాడు, ఎలా మారుతాడు అనేదే ఈ జర్నీ. సో మోస్ట్లీ ఇట్స్ అబౌట్ హౌ ఒక ఫాదర్ అతని కొడుకుని ఎలా మార్చుకున్నాడు కష్టాల్లోకి తోసి. ఏ తండ్రికి వాళ్ళ కొడుకుని బాధపడడం ఇష్టం ఉండదు, కానీ తప్పనిసరి పరిస్థితి వచ్చేసరికి అలా చేయాలన్నమాట. సో ఈ కథ దాని గురించి. సో ఏంటి మీరేం చేస్తున్నారు? అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ డేసీ తోటి రుక్షార్ ఏం చేస్తుంది? వాట్స్ యువర్ రోల్?
What's my role? Yeah. So basically, I play this girl called Neha, and Neha chala independent, hardworking girl undi, and she basically is self-made. She is very studious, as you can see in the books and everything all the time, and she meets this guy who. She has a major role in transforming him from the American to the Desi. So Neha, how she makes him into that guy and how he learns from her, because she's very independent. She earns her own money. She never takes money from her father, and he only takes money from his father. So all that change is what Neha brings in his life, and I think it's a positive change. So it's like how girls come into a guy's life and they change, same like that. You've done that in real life, Rukshar? No. Even if I have what's there, that's good. You should make, not only in a guy's life, but generally in anyone's life, if you make a change, I think that's a great thing. I asked specifically, have Yeah, you didn't reformed answer anybody that. like You that? didn't answer that. Yeah. A guy? Yeah. Did you reform them in any way? Anybody. I think in terms of all my friends and everyone, we all end up learning something from them. So obviously, if they get better because of you or your habits, and it's great. ఈ స్టోరీ లైన్ మనం ఆల్రెడీ చూసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి దీంట్లో కొత్తగా? శిరీష్ ఏం కొత్తగా చేశారు? నేను ఏం కొత్తగా ఇప్పుడు కొత్తదనం గురించి నేనేం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకోలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా సినిమా కొత్త అంటారు. నేను నమ్మింది ఏంటంటే ఇప్పుడు ఇదేమీ కని విని ఎరగని కథ కాదన్నా. ఒక తండ్రి కొడుకుని మార్చుకోవడం అనేది వీ ఆల్రెడీ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఆర్ స్క్రీన్ ప్లేస్ వెరీ డిఫరెంట్. ఈ ప్యాటర్న్, ఈ థీమ్లో వచ్చిన గత 10-15 ఏళ్ళుగా వచ్చి తెలుగు సినిమాలో వస్తున్న సినిమాలు అన్నీ చూసాను, మోరలెస్ లైక్ అన్ ఆడియన్స్. బట్ ఈ స్క్రీన్ ప్లే వేరు, ఇతను మారే విధానం వేరు. ఇంకోటి, ఇతను అమెరికా నుంచి వచ్చాడంట. ఎప్పుడు మనం చూసిందంటే ఇండియాలోనే పుట్టి పెరుగుంటారు వాళ్ళు. ఒక వేరే దేశం నుంచి వచ్చిన హీస్ టోటలీ క్లూలెస్ అబౌట్ ఇండియా. ఏదో సినిమాలో చూడడం లేదా పేరెంట్స్ చెప్పడం తప్ప హీ హ్యాస్ నో క్లూ. సో అతను వచ్చి అలాంటి వ్యక్తి, ఒక టోటల్గా ఏలియన్ వ్యక్తి వచ్చి ఒక స్లమ్లో ఉండి ఇక్కడ తన లైఫ్ సరిదిద్దుకోవడం అనేది ఒక కొత్త విషయం. సో దిస్ ఈజ్ వాట్ విల్ set us apart from other movies. So definitely the screenplay is very fresh. మీరు చూసినప్పుడు కూడా you will understand, ఎందుకంటే like there's a villain track and there is a romance track and his own hardships. ఈ మూడు థ్రెడ్స్ ఉంటాయి. ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళి ఒక క్లైమాక్స్. ఏ జోనర్ కింద వేస్తారు దీన్ని? I would put this in a drama. Okay. Drama. Yeah. You could say family drama. Youthful family drama, exactly. Because central thread వచ్చి ఫాదర్ ఎలా మారుస్తాడు వాళ్ళ కొడుకుని. బట్ అదొక్కటే కాదంటున్నా. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫాదర్ సన్ స్టోరీ. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ థ్రెడ్. కానీ బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా సినిమాలు చూసుంటాం, ఫస్ట్ హీరో ఇలా నెగిటివ్గా ఉంటాడు, బట్ లేటర్ సినిమా ఎండ్కి వచ్చేసరికి హీరోయిన్ వల్ల మారుతాడు. సో రుక్షర్, వాట్స్ యువర్ liking point? What's your best point among all the elements? I think the fact that I think the whole fact that we end up always being connected to our roots in terms of like how he also is come from America, but when he comes here and he sees the way India works and the love, the care that people have, I think that thing that wherever we go we come back to India and we feel only at home here. That's what he also felt like, though he's never been here, but still when he came back here he felt a connect. So that connect, I think that's really nice. I think a lot of people will connect to that. You go to London, you go to America, anywhere, but India is India only. I mean, and that's the place you're from, so you'll always love that place. So I think that message is that feel of the film. I think I like that the most. Like the Indianness will always be inside, yeah, inside even if you grow up in America. Yeah, true. That. So what made you to agree to sign this movie? I think the role was very different from my previous film, Krishna Archana Yuddham, where I played Riya. Firstly, in terms of just the appearance, I was a Western city girl there, and I come to obviously a village for holidays. But here I'm like a totally independent, more Indianized girl. So I think that variety, to show the audience, because everyone likes seeing you in different roles, not the same. So I think, and obviously the story seemed very, like how he said, the screenplay is very important. That seemed very fast paced, and it seemed like it'll take off at every level. It didn't seem like it's a little slow or whatever. I saw the remake, I saw the original. Sorry, I mean once, but I think the way our film is very different. Obviously the outline is the same. పడుతుందా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మూవీని రీమేక్ చేసేటప్పుడు రిఫరెన్స్ గా తీసుకుని మీరు ఏమైనా చూసారా మూవీ? అది లేదండి, ఒకసారి చూసాను. ఇప్పుడు వన్స్ చూసాము, బట్ యాజ్ అ నాట్ పాలసీ, బట్ ఒకసారి చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ చూస్తే తెలియకుండా
ఆ సినిమాలో చేసిన ప్రభావం మనకి పడుతూ ఉంటాయి యునో. సో అండ్ ఐ థింక్ ఫస్ట్లీ గ్రేట్ జాబ్ బై దుల్కర్ సల్మాన్ అండి. అతను నాలుగో సినిమాకి యాక్చువల్గా చాలా బాగా చేశాడు. ఇలాంటి మూవీస్ కి అతను ఒక అంటే రోల్ మోడల్ అంటే సీక్వెన్స్ ఆఫ్ మూవీస్ అన్ని ఇలా కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్స్ అన్నిటికీ ఇన్ మలయాళం సినిమా హీస్ లైక్ ద ఫేస్ ఆఫ్ ఇట్. సో హీస్ డన్ అ గ్రేట్ జాబ్. దాట్ సైడ్ ఐ కెన్ ఓన్లీ సే దట్ నేను ఫ్రెష్ ఒక బ్లాంక్ పేపర్ ఒక ఒరిజినల్ స్క్రిప్ట్ని చేస్తే ఎలా చేస్తానో అలాగే చేశాను. అండ్ ఐ థింక్ మై వర్క్ మై పర్ఫార్మెన్స్ ఇస్ వే డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ డిడ్. అండ్ రీజన్ బీయింగ్ కాన్షియస్గా నేనేం పెట్టుకోలే అతను ఇమిడియేట్ చేయాలి చేయకూడదు, తను ఇలా చేస్తే నేను ఇలా చేస్తా అని నేనేం పెట్టుకోలే. యూజువలీ వెన్ ఐ అప్రోచ్ న్యాచురల్గా ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ కమ్ న్యాచురలీ. అండ్ దెన్ నేను అనుకున్న హోంవర్క్ నేనైతే చేసుకున్నాను. నా ABCD ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు యూనో తెలుగు వాళ్ళు. సో ఐ మెట్ దెమ్, ఐ స్పోక్ టు దెమ్. అండ్ నేను అమెరికాకి వెళ్ళినప్పుడు తానా మీట్కి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ యంగ్స్టర్స్ చాలా మంది కలిసారు అనమాట. సో వాళ్ళ ఇంట్లో అలా వాళ్ళ పేరెంట్స్ అలా బిహేవ్ చేస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ ఓన్డ్ ఇట్ అప్ ఇన్ మై ఓన్ వే అండ్ డిడ్ ఇట్. You did your own research. Of course, 200%. But more than that, the script is totally different. మేము టెక్నికలీ ఇట్ ఈస్ అ రీమేక్ బట్ అప్పటికి ఐ థింక్ 70% ఆఫ్ ద సీన్స్ ఆర్ ఒరిజినల్. ఒక 10-15 సీన్లు వాడుంటాం మలయాళం. నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకొని ఉండాలి. నేటివిటీ కాదు అసలు టోటల్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా మార్చుకున్నాం. ఈ మలయాళం నుంచి జస్ట్ పాయింట్ తీసుకున్నాం అంతే. ఓకే, ఫాదర్ ఇండియాకి పంపుతాడు ఒక అబ్బాయిని అంతే. యునో దట్స్ ఆల్ వీవ్ టేకెన్. యాక్చువల్లీ లైక్ నేహా అవి ట్రాక్ కూడా అసలు మలయాళం దేర్ ఇస్ నథింగ్. దేర్ హీరో హీరోయిన్ కలుసుకోరంటే ఓకే ఒక 2 సార్లు కలుసుకుంటారు అంటే ఎదురుపడతారు తప్ప దేర్ ఇస్ నో రొమాన్స్ బిట్వీన్ దెమ్. ఇందులో మేజర్ రోల్ ఉంది. బట్ హియర్ ఇట్స్ హ్యూజ్ సబ్ ప్లాట్ అంట. సో లైక్ దాట్ మెయిన్లీ బికాస్ ద స్క్రిప్ట్ ఇస్ డిఫరెంట్, our performances are very different, be it Rukshar or mine. సో సంజయ్ ఆల్రెడీ లాగిన్ అని తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చేశారు. అంటే ఒక కంటెంట్ ఉన్న డైరెక్టర్. సో ఏంటి మీకు ABCDకి ఆయన చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లాగిన్ అని హిందీలో ఒక సినిమా చేశారండి. అదే దాన్ని తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్మెన్ కి ఆయన రైటరే. సో దిస్ ఇస్ హిస్ డెబ్యూ ఫిల్మ్. ఓకే. అండ్ యాక్చువల్గా నేను శ్రీధర్ గారు కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం. ఆయన ఒక క్షణం చూసినప్పటి నుంచి చాలా ఎక్సైట్ అయ్యి సూపర్ ఫిల్మ్ బాస్ మనం పని చేయాలంటే డన్ సార్ మంచి కథ ఏమైనా పంపండి విల్ డెఫినెట్లీ వర్క్ అని సంజీవ్ తోటి ఒక కథ పంపారు. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్ బట్ సమ్హౌ నేను ఆ కథకి యాప్ట్ కాదని నా ఫీలింగ్. సో నేను అన్నాను సంజీవ్ ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ బట్ వేరే స్క్రిప్ట్ ఏమంటే తీసుకురాని. అండ్ దెన్ ఇంకొక 2 కథలు విన్నాక ఇది చేస్తే మీకు బాగుంటుంది అని వాళ్ళ ఐడియా చెప్తే ఐ గాట్ ఎక్సైటెడ్. అండ్ తర్వాత తను ఏమేమి మార్పులు చేయాలనుకుంటున్నానని చెప్పేసి ఒక సిట్టింగ్లో హీ ఎక్స్ప్లెయిన్ మీ. ఇంకా స్క్రీన్ ప్లే రాయలేదండి బట్ మీకు చెప్పి ఇఫ్ యూ లైక్ దిస్ దెన్ విల్ గో అహెడ్ అని చెప్పి. సో ఐ లైక్ ద వే హీ వెంట్ అబౌట్ ద చేంజెస్ చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్గా. అండ్ యూజువలీ డైరెక్టర్స్ గెట్ వెరీ పర్సనల్ అబౌట్ దేర్ సబ్జెక్ట్. అలా కాకుండా సీనియర్ రైటర్స్ అందరికీ వినిపించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి యూనో. సో ఐ రియలీ లైక్ దిస్ హోంవర్క్ అండ్ అప్రోచ్. అండ్ మోస్ట్లీ నా సినిమాలు అన్నీ చూసి నేను స్టడీ చేశాడు. నాకు శ్రీరస్తులో ఈ సీన్లో బాగున్నారు, ఒక క్షణంలో ఆ లుక్ నచ్చింది, ఇది అది. హీ యాక్చువల్లీ డిడ్ అ హోంవర్క్ ఆన్ హౌ హీ లైక్స్ టు సీ మీ అండ్ నన్ను కొత్తగా ప్రెజెంట్ చేశాడు అనమాట. సో ఐ యామ్ వెరీ హ్యాపీ యూనో. అండ్ ఐ థింక్ సంజీవ్ డిడ్ అ గ్రేట్ జాబ్. మీరైనా ఇంప్రూవైజేషన్ చేస్తారు ఎందుకంటే మీరు బ్యాక్ ఎండ్లో సినిమాస్కి బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తారు అండ్ ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నారు. సో మీ ఫ్యామిలీలోనే ఉంది అది. సో యూ గోట్ ఎనీ ఐడియాస్ అంటే మీరేమైనా ఇంప్రూవైజ్ చేశారా స్టోరీ ఇంప్రూవైజ్ అనేది అనిపించింది చెప్తూ ఉంటాను. అండ్ ఐ నెవర్ ఎన్ఫోర్స్ మై ఐడియాస్ ఆన్ అదర్ పీపుల్. 10 చెప్తా వాళ్ళకి 3-4 నచ్చొచ్చు. ఓకే, అది కూడా నాకు ఇలా అనిపించిందని చెప్తాను అంతే. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది అలా పెడదాం అని గట్టిగా నేనేం అడగను. సో నేను చెప్పినట్టు నుంచి హీ పిక్డ్ వాట్ హీ లైక్డ్. దట్ సెడ్ మోర్ దెన్ ద స్టోరీ ఐ థింక్ సీన్స్ ఐ లైక్ టు ఇంప్రూవైజ్. సెట్లోకి వచ్చాక విత్ మై కో-యాక్టర్స్ లైక్ రుక్షర్ ఆర్ భరత్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చుని సీన్ని కొంచెం మార్చుకుని డైలాగ్ అటు ఇటు అదేలేండి ఇన్స్టెంట్గా అక్కడికక్కడ మార్చుకో. ఐ డోంట్ లైక్ టు స్టిక్ టూ మచ్ టు ద స్క్రిప్ట్. ఐ లైక్ టు మూవ్ అరౌండ్ లిటిల్. ఇప్పుడు 80% బేసిక్ డైరెక్టర్ చెప్పింది ఫాలో అవుతాను, 20% ఐ చేంజ్ అరౌండ్. ఎలా ఉంటారు సెట్లో శిరీష్? He's very energetic actually. So, you know, always sets. Thing is like how, you know... energetic, friendly. Yeah. Come on. Yeah, dialogues are there. He was very energetic because what had happened is, I think since he was from America, becoming an American to a Desi guy, so all the surroundings had to be very local. Local as in like it had to be in slums, it had to be in very not comfortable environments, you know, that way. So in those conditions, you know, it's difficult, you know, to keep your energy levels so high and, you know, keep the whole crew's energy levels really high. So I think that way, he made sure everyone was, you know, like very alert in their work because he used to just make sure everything's going like, you know, the way it should go. So I think that's great because, you know, when it's hot, when you're shooting and some people,
at times you do get a little low on energy, so you need someone like that to cheer you up. So I think that he did very well, and I think the crew was enjoying happy energetic that environment. So yeah, so that was I think really I can say that and ఇప్పుడు ఇంతకు ముందు మీరు వచ్చేటప్పుడు కూడా he was teasing you like yeah that he did all throughout the sets. that was a daily thing. Everyone knew that she's the set always favorite in the set for everyone. So everybody has to ఎందుకని I don't know. Just ABC, do you know that? My producer Yash Rangineni na birthday ki happy birthday bro, happy birthday my hero Allu Sirish metadu. రుక్షర్ బర్త్డేకి వచ్చినప్పుడు మాత్రం హ్యాపీ బర్త్డే ABCD ప్రిన్సెస్ అని. సార్ ఇలాంటి ఎలివేషన్స్ ఎప్పుడైనా కాదండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కే ఉన్నారు, మీ బాయ్ ఫ్రెండ్స్ కి అనుకోండి, మీ బాయ్ ఫ్రెండ్స్ మేల్ ఫ్రెండ్స్ కి మీరు ఏమని పెడతారు? హ్యాపీ బర్త్డే రా అని పెడతారు. అదే అమ్మాయికి పెట్టేటప్పుడు ఏం పెడతారు? అమ్మాయి పెట్టినప్పుడు హ్యాపీ బర్త్డే అంటాం, హ్యాపీ 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 బర్త్డే. It was not that. It was just that, see, like, usually like I was like the only girl also on set, so they always generally they're protective that she should be comfortable, she should not have any trouble. That's a very normal attitude that they have, that she should not have any trouble, and everyone was very protective. That's all. They're very caring. That's why I think he felt that. Afraid of you, no? They were not afraid of me. It was just that they were never afraid of me. Why were they afraid of me? You were afraid of me. Oh yeah, very fair. Good. అది కనబడుతుంది ఇందాక భయపడుతున్నాను. Yeah, you see in the film also, like I keep giving him one. Yeah. So he's scared 20 of me. times. He's scared. రీటేక్ తీసుకుందా కావాలని? Retake only. Yeah, they took wide, they took close, they took mid. He thinks purposely 20 times I hit him. No, in one take, close ఒక wide kuda yeah. One take she's a great actor. Her dialogues and all she finishes it in one take. But this scene slap matram she repeated. Yeah. I wanted more takes, but then the director said it's okay. ఆ రోజు ఇంటికెళ్ళి హాట్ Yeah, literally బుగ్గలు వచ్చాయంటే తన వాళ్ళే పీకి పెద్దైపోయాడు. Simply he's exaggerating. సో ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి. మధుర శ్రీధర్ రెడ్డి గారు ఆయన అంటే మంచి మూవీస్ కి ప్రొడ్యూసర్ అని ఇప్పటివరకు పేరు ఉంది. సో ఈ మూవీ ఎట్లాంటి పేరు తీసుకొస్తుంది అంటే యష్ రంగినేని గారి గురించి? మధుర శ్రీధర్ గారు, యష్ రంగినేని గారు ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. దే మేడ్ పెళ్లి చూపులు టుగెదర్ విత్ రాజ్ కందుకూరి గారు. సో మధుర శ్రీధర్ గారు నేను మాట్లాడుకున్నాక యష్ కేమ్ ఆన్ బోర్డ్ లేటర్. ఇది లైక్ ఐ కథ విని సిరీష్ నువ్వు సినిమా చేస్తున్నావంటే ఐ రియలీ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి దే కేమ్ ఆన్ బోర్డ్. అండ్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ బెటర్ ప్రొడ్యూసర్స్. నిజంగా మేము డెబ్యూ డైరెక్టర్ అప్పటికి దే స్పెంట్ రియలీ వెల్. దే వర్ వెరీ హ్యాండ్స్ ఆన్. ఎవ్రీ డే ఏం జరుగుతుంది ఏంటి సీన్ పేపర్ వచ్చినప్పుడు చూసుకుని కరెక్షన్స్ ఏమైనా చెప్పి ఎవ్రీ స్కెడ్యూల్ ఎడిట్ చూసుకుని గివింగ్ అస్ యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్ ద ఫీడ్బ్యాక్. Because it's an upcoming star and a debut director, our hand holding process is required. Music, I think he's done a fab job. Unna producers lo one of the best ante taste undi annitlo concern unna producers lo one of them. Yeah, very hands on. So I had a great నేను ఇప్పటివరకు పనిచేసిన ప్రొడ్యూసర్స్, అవుట్ సైడ్ ప్రొడ్యూసర్స్ ముగ్గురు నలుగురితో చూస్తే ఐ థింక్ ఐ ఇంటరాక్టెడ్ పర్సనలీ ఆర్ ఆన్ ద ప్రాజెక్ట్ వైజ్ మోస్ట్ విత్ శ్రీధర్ గారు. He's somebody who I had that's how this is the template in which I want to have. And outputs చూస్తేనే మనకు అర్థమవుతుంది, మూవీ అవుట్పుట్స్ చూస్తేనే మనకి వచ్చే సినిమాలో కూడా this is the kind of rapport I would like to have with my producers. Very hands on, involved, with a lot of communication. Ruksha, about Sanjeev. I think Sanjeev, when I ever think about him, he's very patient. He has too much patience. Like, I've never ever met someone as patient as him. He used to never ever get irritated, never ever get any like restless, or he used to be tensed obviously, but never showed it because he knows it affects the energies on the sets and the actor and all. So he was very calm, and he used to just inform me what I need to do, and he used to not be like do this, do that. He used to just be like, you can explore with the scene. So I think that's a really good way, because you should know how to take the scene forward instead of being instructed, that feels more natural and more easy. So I think that way he was very effortless, and it was his directional debut. So for that I think he's done a great job, and I just hope that it does well for him and he gets much like more better work in the future. సంజీవ్ మీకు చెప్పిన లైన్, మీరు అనుకున్న విజన్ ఎండ్ ఆఫ్ ది డే అంటే కంప్లీట్ అయిన తర్వాత, సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసిన తర్వాత ఓకే ఎస్ హీ డిడ్ ఇట్ అని మీకు అనిపించిందా, ఆర్ ఎల్స్ ఎక్కడన్నా? నో ఐ క్వైట్ లైక్డ్. నాకు ఏదైతే చెప్పాడో దే విల్ ఆల్వేస్ బీ సమ్ ఐటరేషన్. ఎప్పుడైనా ఒక సినిమా జరుగుతున్నప్పుడు మనం ఇష్టపడే సీను, మనం ప్రేమించే సీను ఏదో ఒకటి లెంత్ వల్ల లేదా స్టోరీ ఫ్లో కోసం కట్ అవుతాయి. దట్ మూమెంట్ యాజ్ యాక్టర్స్ ఒక 5% అబ్బా అనిపిస్తుంది, కానీ
ఫస్ట్ టైం చూసినప్పుడు ఎప్పుడు అయ్యో అది ఆ సీన్ లేదేంటి ఈ సీన్ లేదేంటి అనుకుంటాం, ఎందుకంటే వీ ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ ఇన్ అవర్ మైండ్. బట్ రెండోసారి డబ్బింగ్ చెప్పినప్పుడు చూసినప్పుడు ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ డిఫరెంట్. అండ్ యాక్చువల్గా చూసుకుంటే వీ యాక్చువల్లీ మేడ్ వాట్ వీ డిస్కస్డ్. యునో వీ ఫైనల్ విజన్ వాజ్ వీ హ్యాడ్ అ విజన్ అంటున్నా, వీ స్టక్ టు ఇట్. ద వే వీ వెంట్ అబౌట్ ఇట్ మైట్ హ్యావ్ చేంజ్డ్. అరే ఈ సీన్ తీసి ఈ సీన్ పెట్టుంటా, ఆ సీన్ తీసి ఈ సీన్ పెట్టుంటా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. హిస్ విజన్ ఓన్లీ, ఆల్వేస్ డైరెక్టర్స్ విజన్. బట్ ఐమ్ సేయింగ్ ఇలా వెళ్ళినా ద ఎండ్ పాయింట్ వాస్ ద సేమ్. ఇలాంటి సినిమా చేయాలి మనం, కథ ఎంటర్టైన్మెంట్తో రెండు పోటీగా వెళ్ళే సినిమా చేయాలి, నాకు ఎక్కడ కథ తగ్గకూడదు అని చెప్పేసి సీరియస్గా నాకు చెప్పాలని లేదు. ఇట్స్ లైట్ హార్టెడ్ డ్రామా, నాకు ఆ లైట్ హార్టెడ్ ఫన్ ఉండాలి అని. సో ఐ వాచ్ ద మూవీ నౌ అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ దట్ తెలుస్తుంది మీ ఫేస్లో తెలుస్తుంది. లేదు, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రిటీ హ్యాపీ. సో వాట్ యూ సే అబౌట్ మూవీ, అంటే మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ మూవీలో? I think the thing is, when you go to watch a movie, anything, obviously the story, screenplay all matter, but when you watch it, it should be like a visual treat. You should enjoy watching it. It should be fun. So I think with the response to the trailer, everyone's like been like, oh, it's like come like like a power pack thing. So I think that feel that you feel like, oh wow, this is like some awesome thing. That feeling I think is a good feeling. So when you go to watch a film, I think that's the first thing that you should feel like amazing watching it. So I think that's a really strong point in the film. So I think because of that, people will really enjoy it. Sirish, మీ మూవీస్లో మామూలుగా ఏ జానర్ అయినా కూడా కామెడీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలో భరత్ని చూస్తున్నాం, అంటే కొత్తగా కనపడుతున్నాడు. పాత సినిమాలో మనం చిట్నాయుడు క్యారెక్టర్ చూసాం, మళ్ళీ ఇప్పుడు బియర్డ్ అండ్ ముస్టాచ్ తో చూస్తున్నాం. సో ఏంటి మీ ఇద్దరి మధ్యలో జరిగే కామెడీ ఏంటి? అతను నా కజిన్ అండి, నాతో పాటు వాడు నాతో పాటు ఎప్పుడు పార్టీ చేస్తూ తిరుగుతూ, నేను తానా అంటే వాడు తందానా అంటూ ఉంటాడు అనమాట. సో వీడు కూడా మారాలని చెప్పి మా ఫాదర్ ఇతను కూడా ఇంటి నుంచి గెంటేస్తారు. సో నాతో పాటు ఇక్కడ ఇండియాకి వస్తాడు. సో హీస్ క్లూలెస్, హీస్ బేసిక్లీ వెరీ డిపెండెంట్ ఆన్ మీ అనమాట. సో ఇప్పుడు త్రూ అవుట్, అండ్ ఐ థింక్ 75 days నాతో పాటు షూట్ చేసేట్టు త్రూ అవుట్ క్యారెక్టర్. అండ్ ఈజ్ నాట్ జస్ట్ కమెడియన్ లైక్ ఎర్లియర్ హీ జస్ట్ ప్లేడ్ కామెడీ క్యారెక్టర్స్, బట్ ఈ ఫిల్మ్లో హీస్ నాట్ ఎ కమెడియన్, హీస్ లైక్ ఎ ప్రాపర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో ఐ టోల్డ్ భరత్ కూడా, బ్రో సినిమా స్టార్ట్ చేసినప్పుడే యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్, ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ ఫన్ నువ్వు జనరేట్ చేస్తావు కానీ యూర్ నాట్ జస్ట్ అ కమెడియన్ అని చెప్పి. సో వీ హ్యాడ్ అ గ్రేట్ కెమిస్ట్రీ విత్ భరత్. అండ్ వాడి సినిమాలు అన్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను, చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. ఆ రెడీలో, డి సినిమాలో నాకు ఆ కోకే కావాలి, వెంకీ సినిమాలో, అండ్ చిట్టి నాయుడుగా ఏంట్రా స్పైడర్ మ్యాన్ లో గొప్ప చిట్టి మ్యాన్, వాడప్పుడు త్రూ అవుట్ బాద్షా సినిమా ఐ బీన్ ఎంజాయింగ్ హిస్ వర్క్ త్రూ అవుట్. అండ్ ఫైనలీ హీస్ బికమ్ గ్రోన్ అప్ యాక్టర్ నౌ. అండ్ తనతో పనిచేయడం ఐ రియలీ హ్యాడ్ ఫన్. అండ్ ఐ థింక్ I will be working again in movies. అండ్ నాగబాబు గారు కనపడుతున్నారు మీ ఫాదర్ క్యారెక్టర్, మీ ఫ్యామిలీ మెంబర్ తో. బహుశా నాకు తెలిసి ఫస్ట్ టైం in my generation లో ఫస్ట్ టైం somebody ఖచ్చితంగా క్లైమాక్స్ సీన్స్ లో మీ ఇద్దరు ఉంటాయి, టుగెదర్ సీన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఒక ఫాదర్ సన్ మారినప్పుడు చూడండి నాకు తెలియదు. సో ఓకే, హౌస్ వర్కింగ్ విత్ హిమ్, ఒక ఫ్యామిలీ మెంబర్ తోటి, మీ మామ తోటి యాక్ట్ చేయడం ఎలా? లైక్ ఫస్ట్ టైం నాకు కథ వినిపించినప్పుడు మనం అప్రాక్సిమేట్ ఫేసెస్ పెట్టి ఊహించుకుంటూ ఉంటాం కదా. ఫాదర్ అన్న వెంటనే ఐ డోంట్ నో వై నాగబాబు గారు హ్యాడ్ కమ్, లైక్ ఐ కుడ్ ఓన్లీ సీ Nagababu garu in this role, as this doting father who wants to be strict with his son. Srirastulo Prakash Raj garu played the father. He's a very strict father. That's the typical image we have of Prakash Raj garu. This father is not like that. More మంచి ఆయన అనమాట. నాకు ఆ మంచితనం అంటే నాకు నాగబాబు గారే గుర్తుకొచ్చారు. సో మై ఫస్ట్ అండ్ ఓన్లీ చాయిస్ వాస్ హిమ్. ఆయన డేట్లు ఇచ్చినప్పుడే ఆగి, ఆయనకి జబర్దస్త్ లేనప్పుడు, ఆయన వేరే షూటింగ్ లేనప్పుడు పెట్టుకుని, ఆయన డేట్స్ దొరికినప్పుడు మేము ఫారెన్ చేసాం తప్ప. ఐ సెడ్ అదర్ దెన్ నాగబాబు ఐ కాంట్ సీ ఎనీబడి ఎల్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ లైఫ్ ఫాదర్ అండ్ సన్, నాకు తండ్రి లాంటి వాళ్ళు. సో ఇట్స్ న్యాచురల్ వెన్ యూ సీ ఇట్, యూ యాక్చువల్లీ థింక్ లైక్ ఇట్స్ యాక్చువల్ రియల్ ఫాదర్ అండ్ సన్. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ నాగబాబు. అండ్ ఫస్ట్ టైం ఇన్ మా జనరేషన్ లో అమాంగ్స్ట్ ఆల్ ది బాయ్స్ ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్. అవును, ఎవరు వర్క్ చేయలేదు. అవును, యాక్చువల్లీ ఆరెంజ్ లో ఉంటారు కానీ వాళ్ళిద్దరికి పెద్ద ఇంటరాక్షన్ ఉండదు. చరణ్ కి నాగబాబు గారికి అంతే అంతే. బట్ ఫాదర్ సన్ గా ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ గా మేమిద్దరం, ఎమోషన్స్ కూడా ఉంటాయి కదా మధ్యలో. యా సో ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఫాదర్ అండ్ సన్ విత్ హిమ్. సో రుక్షా, మీరు అంటే మీతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ శిరీష్ కాకుండా ఇంకెవరితో మంచి, అంటే ఇంకేం నేర్చుకున్నారు సీనియర్ యాక్టర్స్, నాగబాబు లాంటి సీనియర్ యాక్టర్స్, మిగతా యాక్టర్స్ గురించి? With Nagababu, so I didn't have much of a combination. I just said about one scene, but yeah, I just, he's very natural. I mean, he just knows what to do, and when you act with a senior actor, you obviously feel a little nervous, but he made me feel very comfortable. That scene was it was a small scene, but
Obviously, it's an important scene in the film. And then, as I said, you know, working with Sirish, I think his energy levels are like really So a lot maximum on Sirish set. toti unnuntadi. Yeah, maximum it's with Sirish and few scenes here and there with Bharat, but mostly it's with Sirish only. College and how basically, you know, I help him change and see, you know, and that's how you've seen in the montages. It's more about our interaction because that's how he transforms. So I think maximum screen space I've shared is with him. But otherwise, the whole cast, it's been great working with here and there, whoever I've worked with in small scenes. It's been a lot of fun. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పలేదు, మళ్ళీ ఫీల్ అవుతారు. The producers have been very supportive. I think they were very, like I said, you know, that they were very protective, that she should not have any trouble on sets, and, you know, they were very caring and everything was very comfortable on sets. And the way they promoted the film and made it out there, I think the reach has been so good, you know, so that I think is very important. A good film should reach out to the audience, and they've already done that. So I'm hoping and I'm sure it will become even better once the release happens. శిరీష్, ఫైనల్లీ సమ్మర్ సీజన్ ఇప్పుడు అందరూ హాలిడేస్ లో ఉన్నారు అండ్ ఇవాళతో ఐపీఎల్ ఫైనల్స్ కూడా అయిపోతాయి. సో మీ మూవీ రెడీగా ఉంటుంది, ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్ మూవీ అనేది నా ఫీలింగ్ అండి. కుటుంబ సభ్యులు అందరూ కలిపి హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేయడానికి చూసే పర్ఫెక్ట్ మూవీ ABCD. యూ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ మీరు అన్నట్టు నా అన్ని సినిమాల్లాగా ఎప్పుడు కామెడీని ఐ ప్యాక్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో కథ ఎంటర్టైన్మెంట్ రెండు కూడిన సినిమా. సో మీరు మీ కుటుంబ సభ్యులు వెళ్ళి చూస్తారు May 17th. మీకు నచ్చుద్ది అని గట్టి నమ్మకం అయితే నాకుంది. సో దయచేసి మా సినిమాని చూడండి. అండ్ మీకు ఏదైతే అనిపించిందో మీ రెస్పాన్స్ అన్నీ నాతోటి సోషల్ మీడియాలో షేర్ చేయండి ప్లీజ్. చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో, షేర్ చేయొచ్చు మీ ఫీడ్బ్యాక్, ఏదైనా ఇవ్వచ్చు. అల్లు శిరీష్ ఏదైనా, ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ రక్ష. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Thank you.